అనకొండ. చిన్నప్పుడు ఈ ఫ్రాంచైజ్ మూవీ చూస్తుంటే క్రేజీ థ్రిల్ వచ్చేది. మంచి జంగల్ సర్వైవర్ థ్రిల్లర్ చూసిన ఫీల్ వచ్చేది. బట్ ఈసారి మాత్రం కంప్లీట్ ఆపోజిట్ రియాక్షన్. థియేటర్‌లో ఈ కొత్త మూవీ చూసాకే అర్థమైంది. ఇది నేను అనుకునే అనకొండ కాదు, అంతకు మించి అని. ఇది హారరా, కామెడీయా, పారడీయా అన్నీ కలిపి రకరకాలుగా మూవీ స్క్రీన్ మీద నడిసింది. అనకొండ అంటే స్నేక్ సీన్ స్కేరీ ఉండాలి. అది ఎప్పుడొచ్చి అటాక్ చేస్తదా అని ఒక టెన్షన్ ఉండాలి. ఫ్రాంక్లీ హాల్‌లో ఎవ్వరికీ ఆ టెన్షన్ ఉన్నట్టు అనిపించలేదు. అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సైలెంట్‌గా ఉంది హాల్ అంతా. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి అంటే యాక్టర్స్ అందరూ ట్రై చేశారు. జాక్ బ్లాక్, పాల్ రడ్ దే వర్ డీసెంట్. కానీ వాళ్ళ నుంచి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం రీచ్ అయినట్టు నాకు అనిపించలేదు. సీన్ ఒకటి సీరియస్‌గా స్టార్ట్ అయితది. సడెన్‌గా సిల్లీ హ్యూమర్ వస్తది. మళ్ళీ ఒక ఎమోషనల్ బీట్ వస్తది. మళ్ళీ ఏదో అలా ఒక ర్యాండమ్ గ్యాగ్ వస్తది. ఏదన్నా ఒక ఎమోషన్‌కి కనెక్ట్ అవ్వడానికి ఏ మాత్రం టైం ఇవ్వరు. అండ్ క్లైమాక్స్ దగ్గర అట్‌లీస్ట్ అడ్రినలిన్ బర్స్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మినిమమ్ టైర్ బర్స్ట్ కూడా లేదు. అండ్ నేను బయటికి వచ్చాక నా బ్రెయిన్‌లో పాపప్ అయిన ఫస్ట్ డౌట్ ఏంటంటే అనకొండ అని పేరు పెట్టారు, కాటేయడం మాత్రం క్యాన్సిల్ చేశారు. ఇదొక టైం పాస్ అటెంప్ట్. అది కూడా అందరికీ వర్క్ అవ్వదు. ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? మీకెలా అనిపించింది? కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.